హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిల్లీ బేబీ కార్న్ చేసుకుందాం. దీనికోసం బేబీ కార్న్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, బేబీ కార్న్స్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక 2 minutes పట్టు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం మైదా, కార్న్ఫ్లవర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అలాగే రెడ్ చిల్లీ, సాల్ట్, రెడ్ ఫుడ్ కలర్ ఆర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బేబీ కార్న్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఆరిగానో, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. మన బేబీ కార్న్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని గార్లిక్, అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు సాటేస్ చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక షెజ్వాన్ సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మిక్స్ చేసుకున్నాక వెనిగర్, అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీ కార్న్స్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం షుగర్, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకొని లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, మన బేబీ కార్న్ చిల్లీ రెడీ అయిపోయింది.